దేవుని పిల్లైన మీ అందరికీ క్రీస్తునామములో నా శుభములు. గతించిన వారాలలో ఒక విషయాన్ని కొరకు మనం ధ్యానం చేసాం. ఎంతమందికి గుర్తుంది? గుర్తు లేకపోతే పర్లేదు, ఎందుకంటే దాన్ని కంటిన్యూషన్ చేయాలని నేను ఇష్టపడట్లేదు. ఇప్పుడు మన అపోస్తలుల కార్యంలో 17వ అధ్యాయం ఏథెన్స్ ప్రసంగం, మార్సి హిల్ ప్రసంగం, అది అరియోపాగు కొండ మీద చేసిన ప్రసంగం కొరకు ఆలోచన చేస్తూ మధ్యలో ఆపం. ఇది ఈరోజు దాని కొరకు కాదు, కానీ వేరే విషయాన్ని ఆలోచన చేద్దాం. ఎందుకనంటే ఈ ఏథెన్స్ ప్రాంతంలో చేసిన ప్రసంగం ఏదైతే ఉందో, అరియోపాగు కొండ మీద జరిగిన ప్రసంగం, దాని కొరకు మాట్లాడుదును. కానీ త్వరలో డిబేట్ జరిగే కార్యక్రమం ఉంది కాబట్టి దాన్ని వారానికి పోస్ట్ పోన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ కావాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అతి దేవత భక్తి గలవారై ఉన్నట్టు, ఇంకా వారి భక్తి అయితే మొన్న జరిగిన చర్చిలో వాళ్ళు మాట్లాడుతూ వాళ్ళు మాట్లాడిన మాటలు ఏంటంటే, అక్కడ అసలు యేసుక్రీస్తు వారి ప్రస్తావనే ఆ 18వ వచనం నుంచి చివరి వరకు లేదని చెప్పడం, ఆయన కొరకు ప్రకటించలేదట పౌలు గారు. ఇవన్నీ ఒకవేళ దేవుని చిత్తాన్ని బట్టి ఆ డిబేట్ జరిగితే అక్కడ మాట్లాడడానికే ఈరోజు దాన్ని చెప్పడం జరగట్లేదు. అయితే మరికొన్ని ప్రాముఖ్యమైన విషయాల్ని మనం ఈ గ్రంథం నుండి ఆలోచన చేయడానికి సిద్ధపడదాం. తల్ల వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, కృపగల మా ప్రభువా, ఇప్పటి వరకు తండ్రి, ప్రారంభ ప్రార్థన మొదలుకొని ఆరాధన వరకు మీ సహాయాన్ని అనుగ్రహించి మీ మహిమ నిమిత్తము తండ్రి మీరే తోడుండి జరిగించుకున్నారని మేము నమ్ముచున్నాము. మీ విలువైన మాటల్లోనికి మేము వెళుచుండగా తండ్రి మీరే మాతో మాట్లాడండి. సంఘము పట్ల ఎలాంటి బాధ్యత భారము కలిగి వ్యవహరించాలో మీ కొరకు తండ్రి అసూలు బాసిన తండ్రి భక్తుల జీవితాల్లో నుండి మేము ఆలోచన చేయుచుండగా మీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. మీరే మాతో నేరుగా మాట్లాడి మా బ్రతుకుల్లో వెలుగులు నింపుతారని కోరుచు క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. దేవుని పిల్లైన మీ అందరికీ క్రీస్తునామలో మరొకసారి నా శుభములు తెలియజేస్తున్నాను. త్వరగా కొన్ని విషయాలను మనం ఆలోచన చేద్దాం. అయితే వెళ్ళే ముందు చిన్న ప్రశ్న. ఎక్కడికి వెళ్ళే ముందు? వాక్యంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రశ్న. బైబిల్లో దేవుని కొరకు అసూలు బాసిన వారు, ఆయన కొరకు తమ జీవితాలను అప్పగించిన వారు, భక్తుల యొక్క పేర్లు, వారి జీవిత చరిత్రలు మనకు స్పష్టంగా తెలుసు. అయితే అంతే స్పష్టంగా వారి వల్లనే మాదిరి కలిగి జీవించిన కొంతమంది కొరకు మనకు తెలియదు. అందులో ఎపఫ్రోదితు కావచ్చు, ఇంకా తుకీకు కావచ్చు, యూస్తు కావచ్చు, ఇంకా చాలామంది ఉన్నారు మీకు తెలిసిన వారు, తీతు కావచ్చు. అయితే వారికి వీరికి వ్యత్యాసం ఏముందంటే, బ్రతుకుల వ్యత్యాసం ఏమీ లేదు, కానీ వారి కొరకు రాయబడిన వచనాల్లో కొన్ని వచనాలు రాయబడ్డాయి కాబట్టి మనం అనుకుంటాం చిన్న భక్తులేమో అని, పెద్దగా వారి కొరకు పట్టించుకోము. కానీ దేవుడు బైబిల్లో ఒక వ్యక్తి పేరు రాయించాడు అని అంటే అది చాలా ప్రాముఖ్యమైనది. వారి జీవితాల నుండి మనం ఎన్నో నేర్చుకోవాలని ఆయన ఇష్టపడే వారి పేర్లని జీవగ్రంథంలో లిఖించాడు. అయితే అలాంటి వ్యక్తి కొరకు ఈరోజు కొద్ది నిమిషాల్లో, ఆ వ్యక్తి యొక్క జీవిత చరిత్ర అంతా చెప్పుకోవడానికి సమయం కాదు, కానీ ఆ వ్యక్తిలో ఉన్న ఒక కొన్ని గుడ్ క్వాలిటీస్ ఏవైతే ఉన్నావో అవి ఈరోజు మన సంఘానికి చాలా ప్రాముఖ్యమైనవని, చాలా అవసరమని భావించి మాటలు చెప్తున్నాను. చూద్దాం. అయితే ఆ వ్యక్తి ఎవరో మీరే నేను అడుగుతున్న ప్రశ్నలను బట్టి మీరు గెస్ చేసి నాకు ఆన్సర్ చేయాలి. చెబుతారా? చెప్పడానికి ప్రయత్నించండి. ఎలాగో తప్పదు కదా చెప్పడం. చెబుతా. ఆయన ఒక అన్యుడైన ఈయన సుమారుగా 3 సంఘాలని స్థాపించాడు క్రొత్త నిబంధనలో. ఇప్పుడు బాగుంది. 3 సంఘాలని స్థాపించాడు ఆయన. ఆ 3 సంఘాలు కూడా చాలా ప్రాముఖ్యమైనవి.
ఎఫెసీ సంఘం కానీ, కొరింథీ సంఘం కానీ, ఫిలిప్పి సంఘాన్ని కానీ ఎవరు ప్రారంభించారు చెప్పండి ఆలోచించకుండా? పౌలు గారు. దీనిలో ఎలాంటి సందేహం లేదు. అలానే బైబిల్లో మరొక 3 సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలని స్థాపించినది పౌలు గారు కాదు, కానీ పౌలు గారి ప్రేరణ బట్టి పౌలు గారితో సహకారిగా ఉన్న ఒక పెద్ద ఆయన స్థాపించిన సంఘాలు అవి. నిజంగా సంఘం యొక్క పరిస్థితి మనకు అర్థమైతే ఈరోజు దుర్బోధలు ఎలా జరుగుతున్నాయో ఆ రోజు కూడా ఆయన స్థాపించిన సంఘంలో అలాంటి దుర్బోధలే జరిగాయి. ఇంకా వెళ్దాం. ఆయన ఒక అన్యుడైతే ఆ అన్యుడు ఒక వ్యాపారస్తుడని కూడా చెబుతుంది చరిత్ర. ఎంతవరకు వాస్తవమో మనకు అది తర్వాత చూద్దాం. ఆయన ఒక వ్యాపారస్తుడు అనుకుంటే ఆ వ్యాపారస్తుడు వ్యాపార లావాదేవీల మీద వాణిజ్యపరమైన వ్యాపారంలో పాలు పంపులు పొందుతూ ఆయన ఎఫెసు ప్రాంతానికి వచ్చి ఎఫెసు ప్రాంతంలో పౌలు గారి ద్వారా వాక్యాన్ని విని రక్షింపబడి ఆ వాక్యాన్ని చేతబట్టుకుని తన సొంత ప్రాంతానికి వెళ్ళి ఆ సొంత ప్రాంతాన్ని బలపరిచి సంఘాన్ని కట్టి చుట్టుపక్కల ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో కూడా మరొక 2 సంఘాలని ఆయన స్థాపించాడు. ఆ 2 సంఘాలు, ఒకటి లవోదికియా, 2 హియెరాపోలిలో ఉన్న సంఘం. ఇక ఆయన స్థాపించిన మొట్టమొదటి సంఘం బైబిల్లో ఉన్న పత్రిక మనకు తెలుసు, కొలస్సీ. విన్నారా? ఈ కొలస్సీ సంఘాన్ని, ఈ హియెరాపోలి సంఘాన్ని, లవోదికయ సంఘాన్ని, ఈ 3 సంఘాలని స్థాపించిన వ్యక్తి ఒక అన్యుడు. ఆ అన్యుడు పేరు కూడా పెద్దగా చెప్పుకోదగ్గది కాదు. ఎందుకంటే ఆ అన్యుడి పేరే, అతని పేరే ఒక దేవత పేరుని మక్కి ఆయనకి పెట్టేశారు. జస్ట్ చిన్న చిన్న పదాలు లేదా అక్షరాలు మార్చి. ఆయన పేరుకి అందగాడు లేదా మనోహరమైన వాడు, ఆకర్షితుడు, సౌందర్యవంతుడు, ఇలాంటి అర్థం కలిగిన పేరు. ఈ పేరు ఒక దేవతకున్న పేరే తన నామధేయంగా పెట్టబడింది. ఆ దేవత పేరు ఎఫ్రోడైట్. ఏంటి చెప్పండి? ఎఫ్రోడైట్ అంటే మీకు తెలుసు, వీలైతే చూడడానికి ప్రయత్నించండి. ఎఫ్రోడైట్ అంటే ప్రేమ దేవత, అదే లవ్ గాడ్. కనబడుతున్నా? ఆవిడికి చాలా పేర్లు ఉన్నాయి. ఎఫ్రోడైట్ అంటే శృంగార దేవత, కామదేవత, ప్రేమ దేవత, అదే లవ్ గాడ్. ఇంకా సంతానోత్పత్తి దేవత, అందమైన దేవత. అందుకే కనబడుతున్నట్టుంది మీకు చక్కగా. అయితే ఈ దేవత పేరునే మక్కి అతనికి పెట్టేశారు. ఇప్పుడు చెప్పండి, ఆయన పేరు ఏం పేరు? ఈవిడి పేరు ఎఫ్రోడైట్. ఆయన పేరు, ఈ దేవత పేరునే బైబిల్లో 2కి పెట్టారు. ఒకటి ఎపఫ్రోదితు, 2 ఇప్పుడు మనకు కావాల్సిన వ్యక్తి. చెప్పండి గట్టిగా, నోరు తిరగట్లేదా? చెప్పండి, పర్వాలేదు. సంఘంలోనే కదా ఉన్నాం. మీరు చెప్తే ముందుకెళ్తుంది, లేకపోతే అన్నీ రాబోతే లేట్ అవుద్దట. మరి తర్వాత మీ ఇష్టం. ఎక్కడున్నారు? ఇంకా ఆయన్ని కూడా చూపిస్తున్నారు. ఆయనే మన హీరో. ఎవరైనా చెప్పండి, పర్వాలేదు, నోరులు తెరవండి. చెప్పండి, పర్వాలేదు. అరే గట్టిగా. ఎపఫ్రా. నోరు తిరగట్లేదు అనుకుంటా. మనం ఎప్పుడు చూసినా పౌలు గారు, పేతురు గారు, యోహాను గారు, యాకోబు గారు, ఈ పేర్లే చదివి విని అలవాటు అయిపోయింది కదా. ఒక మాట చెప్పనా? పౌలు గారికి లేదా పేతురు గారికి, ఆది అపోస్తలులకి దేవుడు ఎంత ఘనత ఇచ్చాడో, కనబడని తెర వెనకుండి పరిచర్య చేస్తున్న ఈ ఎపఫ్రా గారు కూడా దేవుడు అంతే ఘనత ఇచ్చాడు. వ్యత్యాసం ఏమీ లేదు. పౌలు గారు ఎలాంటి పరిచర్య చేశారో, ఎలాంటి నిబద్ధత కలిగి ఉన్నారో, పౌలు గారు ఎలా అయితే సువార్త పనిలో ప్రాణాలకి తెగించి పోరాడారో,
ఈయన కూడా అంతే. ఈయన బ్యాక్గ్రౌండ్ అంతా చెప్పను కానీ జస్ట్ అవుట్లైన్స్ మాత్రమే మనకు కావలసినవి. ఈ ఎపఫ్రా అనే ఆయన ఒక అన్యుడు, కొలస్సీ ప్రాంతానికి సంబంధించిన వ్యాపారవేత్త. ఈ అన్యుడైన వాడు ఒకరోజు ఎఫెసీ ప్రాంతానికి వర్తకం లేదా ఈ వ్యాపార లావాదేవీలు ఆయన ప్రయాణం చేసి ఇంచుమించుగా 115 మైల్లో కిలోమీటర్లు ఈ కొలస్సీ ప్రాంతానికి ఎఫెసీ ప్రాంతానికి ఈయన అటు ఇటు సంచారం చేసేవాడట. చేస్తూ ఉండగా ఆ టైంలో పౌలు గారు ఎఫెసీ ప్రాంతంలో సుమారుగా 2 సంవత్సరాలు ఉండిపోయారు. మీకు అపోస్తల కార్యాలు చదివితే మీకు గుర్తు రావాలి. ఆ ఎథెన్స్ ప్రాంతం తర్వాత ఆయన ఎఫెసు ప్రాంతానికి వచ్చి సుమారుగా 2 సంవత్సరాలు ఉండిపోయిన తర్వాత ఆ 2 సంవత్సరాలు ఆయన ప్రకటించిన వాక్కుకి ఆసియా, మైనర్ ఆసియా ఏదైతే ఉందో దాని చుట్టూ ఉన్న ప్రాంతాలన్నీ ఆయన వాక్యానికి ప్రభావితమయ్యి అనేక మంది విశ్వసించారు. అందులో గ్రీకులు ఉన్నారు, ఫిలాసఫర్స్ ఉన్నారు, గ్నోస్టిక్ వాదులు ఉన్నారు, చాలామంది ఉన్నారు, యూదులు ఉన్నారు, యూద మత ప్రవిష్టులు ఉన్నారు, అన్యులు ఉన్నారు, అందరూ ఉన్నారు. పౌలు గారి యొక్క వాక్యము చెప్పిన ఆ తీవ్రతకి అనేక మంది నిలబడ్డారు. ఆ టైంలో రక్షింపబడిన వ్యక్తే ఈ ఎపఫ్రా అని పండితుల యొక్క అంచనా. నిజంగా దాన్నే బలపరచడానికి బైబిల్లో వ్యాఖ్యానాలు కూడా ఉన్నాయి, అవన్నీ తర్వాత చూద్దాం. ఆ టైంలో ఎలా రక్షింపబడ్డాడంటే తురన్ను అను ఒకని పాఠశాల పౌలు గారు తీసుకుని అందులో ఆయన వాక్యాన్ని బోధిస్తూ తర్కిస్తూ వాదోపవాదాలు చేస్తూ ఉండేవాడు. మీరు ఆ 19వ అధ్యాయం చదవండి, 10వ వచనం నుంచి మీకు అర్థమవుద్ది. అక్కడున్న 2 ఏండ్లలో పౌలు గారి యొక్క బోధ విన్న బోధని విన్నట్టే ఉండకుండా భుజాన వేసుకుని ప్రభు శిలువ త్యాగాన్ని గుర్తెరిగిన ఎపఫ్రా గారు సొంత ప్రాంతానికి వెళ్ళి తన సొంత ప్రజలకు వాక్యాన్ని ప్రకటించడం స్టార్ట్ చేశాడు. చెప్పాడు సంఘాన్ని స్థాపించాడు. ఎప్పుడైతే ఈ కొలస్సీ సంఘాన్ని స్థాపించాడో పౌలు గారు దానికి మనకి రూఢీపరచడానికి ఆయన మాట్లాడుతున్నారు. చూసి ముందుకెళ్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం నుంచి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం నుంచి. ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించి నాట నుండి మీలో సహితము ఫలించుచు వ్యాపించుచున్నది. ఎపఫ్రాను మా ప్రియుడైన తోటి దాసుని వలన మీరు ఈ సంగతులు నేర్చుకుంటారు. మరలా నేను చదువుతాను చూడండి. ఈ సువార్త సర్వలోకంలో ఫలించుచు వ్యాపించున్నట్లుగా మీరు దేవుని కృపను గూర్చి విని, ఎవరి ద్వారా విని? ఎపఫ్రా గారి ద్వారా విని సత్యమును గ్రహించిన నాట నుండి మీలో సహితము ఫలించుచు వ్యాపించుచున్నది వాక్యం. ఎపఫ్రాను మా ప్రియుడైన తోటి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటారు. పౌలు గారు ముఖాముఖిగా ఏ రోజు ఎప్పుడు కొలస్సీ సంఘాన్ని దర్శించలేదు. బాగా ఇది మరలా వస్తుంది. ఇది కొలస్సీ సంఘాన్ని ఏ రోజు పౌలు గారు కల్లారా చూసింది లేదు. ఆయన వెళ్ళి డైరెక్ట్గా ఇలా మాట్లాడింది లేదు. అది 2వ అధ్యాయంలో మనకు కనబడుతుంటుంది. 2వ అధ్యాయం చదవండి. 2వ అధ్యాయం 1వ వచనం. మీ కొరకును లవోదికయ్య వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంత పోరాడుచున్నాను. అంటే పౌలు గారు దేహపరంగా లేదా భౌతికంగా ఏ రోజు కొలస్సీ సంఘాన్ని కానీ, లవోదికయ సంఘాన్ని కానీ, హియెరాపోలిలో ఉన్న సంఘాన్ని కానీ ఆయన దర్శించలేదు. కానీ ఈ సంఘాలు స్థాపింపబడడానికి మూలకారకుడైన పితామహుడైన ఎపఫ్రా గారి గురువు ఈ పౌలు గారు. అయితే ఈయన దగ్గరికి ఎపఫ్రా గారు వచ్చారట. ఎందుకు వచ్చి ఉంటారు? అసలు కొలస్సీ సంఘం యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిస్తే ఎపఫ్రా గారి యొక్క సంఘం పట్ల ఆయనకున్న తీవ్రత ఏంటో మనకు అర్థమవుద్ది. ఎక్కడో ఈ పత్రిక సుమారుగా క్రీస్తు శకం 60 నుండి 62వ సంవత్సరంలో రాయబడింది. అప్పటికి పౌలు గారు ఈ పత్రిక ఎక్కడి నుండి రాస్తున్నారంటే రోమా చెరసాల్లో బందీ అయిపోయారు. ఎవరు? పౌలు గారు. స్వార్థ నిమిత్తము ఆయన మొదటిసారి రోమా చెరలో బందీగా ఉన్నప్పుడు, ఖైదీగా ఉన్నప్పుడు ఎపఫ్రా గారు ఈ కొలస్సీ ప్రాంతం నుండి రోమా చెరలో ఉన్న పౌలు గారిని వెతుక్కుంటూ వెళ్ళాడు.
ఇప్పుడు ఇంత అత్యవసరంగా ఎక్కడో ఉన్న ఈ కొలస్సీ ప్రాంతం నుండి రోమాచరలో ఉన్న పౌలు గారి దగ్గరికి ఈ పెద్ద ఆయన లేదా యవనస్తుడు కావచ్చు, ఈ నడిప్రాయంలో ఉన్న ఈయన ఎపఫ్రా గారు ఇంత హుటాహుటిన ఇంత అత్యవసరంగా ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? జైల్లో ఉన్న ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళాడంటే, అప్పటికి కొలస్సీ సంఘాన్ని ఎపఫ్రా గారు క్రీస్తు బోధలో బలపరిచి స్థిరపరిచిన ఈయన కొద్ది సంవత్సరాలు మరలా ఇంచుమించు ఈ కొలస్సీ ప్రాంతానికి లవోదికియా ఇంచుమించు 12 నుండి 15 కిలోమీటర్లు లేదా 18, ఆ ప్రాంతం నుండి మరలా హీరాపోలి అనే ప్రాంతానికి 18 నుండి 19 ఇంచుమించుగా కాకినాడ టు సామర్లకోట అంత దూరం ఈ ట్రయాంగిల్లో ఉన్న ఈ పట్టణాల్లో ఆయన పరిచర్య చేశాడు. ఎప్పుడైతే ఈ లవోదికయ హీరాపోలిలో ఉన్న ఈ ప్రాంతాల్లో సేవ చేస్తున్నాడో, ఈ సేవ చేసే టైంలో కొలస్సీ సంఘంలో దుర్బోధలు స్టార్ట్ అయ్యాయి. ఏంటా దుర్బోధ అంటే, కొలస్సీ సంఘంలో ఎలాంటి దుర్బోధ ఉందంటే, గలతీ సంఘంలో సున్నతికి సంబంధించిన దుర్బోధ ఒకటే ఉంది. ఎఫెసీ సంఘంలో సున్నతికి సంబంధించిన దుర్బోధతో పాటు అన్ని ఆచారాలను ఆచరించాలనే దుర్బోధలు ఉన్నాయి. కానీ కొలస్సీ సంఘంలో విపరీతమైన వాదాలతో కూడిన మిళితమైన దుర్బోధలు వచ్చాయి. అవేంటంటే, కొలస్సీ సంఘం చాలా చాలా క్లిష్టమైన పరిస్థితులు ఉంది. ఎంత దారుణం అని అంటే, మీకు తెలిసేమో కలగా పొలగం అంటారు చూసా, అదే అన్నీ కలిపి మిక్స్ చేసి లేదా అన్ని పదార్థాలను ఒక మిక్సీలేసి జ్యూస్ పెడితే ఎలా ఉంటుందో దరిద్రంగా, అలాంటి చెత్త బోధను కొలస్సీ సంఘంలోనికి తీసుకొచ్చారు. టూకీగా కొలస్సీ సంఘ చరిత్ర లేదా కొలస్సీ పత్రిక యొక్క వివరణ 4 లైన్లో మనం మాట్లాడుకుందాం. ఏం జరుగుతుందో మనకు తెలియాలి. కొలస్సీ సంఘంలోనికి ఎలాంటి దుర్బోధ వచ్చింది? ఫస్ట్ గ్నోస్టిజం వచ్చింది. గ్నోస్టిజం అంటే జ్ఞానవాదము. ఇప్పటికి కనబడుతుంటారు అక్కడక్కడ, తర్వాత మాట్లాడుకుందాం ఎప్పుడైనా కొలస్సీ పత్రిక వరకు. గ్నోస్టిజం ఉంది, జ్ఞానవాదం. ఇది ఏం చెబుతుంది? ఈ జ్ఞానవాదం ఏం చెబుతుంది అంటే, మేమే జ్ఞానవంతులం, మేమే గొప్పోళ్ళం, మేము చెప్పిందే తర్కం, మేము చెప్పిందే వాస్తవం, మేము ఏం చెబితే అదే నిజమని ఈ గ్నోస్టిజాన్ని ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళందరూ ప్రకటించారు. గ్నోసిజం అంటే తెలుసుకోవడం, జ్ఞానాన్ని ప్రదర్శించడం. ఇది ఒక తెగ ఏర్పడిపోయింది. వీళ్ళు ఏం చెబుతారు? మేమే జ్ఞానులు అని చెబుతారు. ఇంకా వీళ్ళు ఏం చెబుతారంటే, దేవదూత ఆరాధన ఒకటి ఉంది ఈ కొలస్సీ పత్రికలో. పౌలు గారు 2వ అధ్యాయం చదివితే మీకు అర్థమవుద్ది. వీళ్ళు ఏం చెప్తారో కూడా, ఈ జ్ఞానవాదులు, ఈ శరీరం పదార్థంతో తయారు చేయబడింది. ఈ శరీరం, ఈ దేహం పదార్థంతో తయారు చేయబడింది కాబట్టి పదార్థం అంతటిలో పాపం ఉంది. అంటే శరీరం అంతటిలో పాపం ఉంది కాబట్టి ఈ శరీరంతోనే యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చారు కాబట్టి యేసుక్రీస్తు వారు ఏం దేవుడు కాదు, ఆయనకి శరీరం ఉంది, రక్త మాంసాలు ఉన్నాయి కాబట్టి ఆయన కూడా దేవునికి నరులకు మధ్యవర్తులుగా దేవదూతలను ఎలా అయితే పెట్టాడో, ఈయన దేవదూతల్లో ఒక దేవదూత తప్ప ఈయనేమీ దేవుడు కాదని జ్ఞానవాదులు ప్రకటిస్తారు. అర్థమవుతుందో లేదో ఒక మాటలో చెప్పాలంటే, యేసుక్రీస్తు వారు శరీరంతో ఉన్నాడు కాబట్టి ఆయన దేవుడు కాదట. ఎందుకనంటే పదార్థం పాపం కాబట్టి, దేహం కూడా పదార్థంతోనే తయారు చేయబడింది కాబట్టి యేసుక్రీస్తు వారు దేహంలో ఉన్నారు కాబట్టి ఆయన దేవుడు కాదట. ఇది జ్ఞానవాదులు లేదా గ్నోస్టిజం ఈ ప్రకటించే వాళ్ళు బోధిస్తున్న వార్త. అందుకే పౌలు గారు 2వ అధ్యాయంలో కూడా మనకు చెబుతాడు, దేవదూతలను మధ్యవర్తులుగా పెట్టిన ఆయన దేవదూత ఆరాధనలు ఎందుకు చేస్తున్నారా అని తిడతాడు. అదంతా 2వ అధ్యాయం చదవండి మీరు తర్వాత. ఇదొక బోధ ఉంటే, నెక్స్ట్ ఈ సంఘంలోనే మరొక మిళితమైన బోధ యూదులు వచ్చారు. యూదులు ఏం చెప్తున్నారని అంటే, ఆచారాలని పాటించాలి, ఉపవాస దినాలను చేయాలి, పండగలను ఆచరించాలి, ధర్మశాస్త్రంలో ఉన్న నియమాల్ని మనం పాటిస్తూనే క్రీస్తులో కొనసాగాలని యూదులు ప్రకటిస్తున్నారు. ఇక్కడికి ఎంతమంది అయ్యారు? గ్నోస్టిజం ఒకటి, యూదులు, నెక్స్ట్ గ్రీకు ఫిలాసఫర్స్ కూడా వచ్చారు, గ్రీకు తత్వజ్ఞానులు. వీళ్ళు ఏం చెప్తున్నారు? వీళ్ళు కూడా ఇంతే, మేమే జ్ఞానులు. కొత్త సంగతి యందు ఆసక్తి కలిగిన వీరు మేము ఏది చెబుతున్నామో అదే వాస్తవం అని
ఇక దేవుడనే ఆయన మనుషుల్ని పెద్ద పట్టించుకోడని, ఆయన ఉంటే గనక ఇలా మానవ రూపంలో వచ్చేంత చిన్నోడు కాదని ఈ గ్రీకు ఫిలాసఫర్ వాళ్ళకు తోచిందల్లా చెబుతూ ఉంటారు. వీళ్ళు ఇక్కడికి ఎంతమంది అయ్యారు చెప్పాలి? 3. ఇక లాస్ట్ ఇంకా భయంకరమైనది ఒకటి ఉంది, ఈరోజు కూడా ఉంది. అది దాన్నే ఈస్టర్న్ మిస్టిసిజం. ఈస్టర్న్ మిస్టిసిజం అంటే ఈశాన్య అనుభూతివాదులు. వీళ్ళు ఏం చెప్తారనంటే, దర్శనాల్ని కళల్ని ఎక్కువ నమ్మి, నాకు అలా అనిపించింది రాత్రి, నాకు అలా కనబడింది, కాబట్టి ఇదే వాస్తవం. అనుభూతులను బట్టి, వారికి అనిపించిన దానిని బట్టి, వారు వాస్తవికతను చూస్తూనే వారు అనిపించిన దాన్ని బట్టి, ఊహలను బట్టి బోధనలు చేస్తారు. వీళ్ళని ఈస్టర్న్ మిస్టిసిజం అంటారు. వీళ్ళే ఈశాన్య అనుభూతివాదులు. ఈ 4 బోధలు సంఘంలోనికి వచ్చేసాయి. ఎక్కడికి? కొలస్సీ సంఘంలో. 4 బోధలు నలుగురు ప్రకటిస్తే బాగుండు, కానీ 4 బోధల్ని మిక్సీ పట్టి ఇదే వాస్తవం అని క్రీస్తును పక్కన నెట్టి ఇదే వాస్తవం అని అన్నిటినీ కలిపి చెరిపి ఒక కొత్త బోధన తీసుకొస్తే, ఇప్పుడు కొలస్సీ సంఘంలో ఉన్న ఈ భయంకరమైన బోధ కొరకు అనుభవం కలిగిన పౌలు గారిని సంప్రదించడానికి, సంఘం ఎలా ఉందయ్యా అని చెప్పడానికి ఎపఫ్రా గారు కొలస్సీ ప్రాంతం నుండి రోమా ప్రాంతంలో జైల్లో ఉన్న ఆయన దగ్గరికి వెళ్తున్నాడు. ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలియదు. ఇంత మిళితమైన బోధ. ఎవరెవరు? గ్నోస్టిక్లు ఉన్నారు, ఈశాన్య అనుభూతివాదులు ఉన్నారు, గ్రీకు తత్వవేత్తలు ఉన్నారు, యూదులు ఉన్నారు. వీళ్ళందరూ కలిపి సంఘాన్ని నాశనం చేస్తుంటే పరితాపం పట్టలేకపోయిన ఈ ఎపఫ్రా గారు బయలుదేరారట ఆయన దగ్గరికి. వెళ్ళారు. వెళ్ళిన తర్వాత చెప్పారు, ఇది పరిస్థితి. అంటే ఇప్పుడు కొలస్సీ పత్రిక మీరు అర్థం చేసుకోవడానికి 4 అధ్యాయాలు ఉన్నాయి. ఇంచుమించుగా 95 వచనాలు ఎన్నో ఉంటాయి. ఈ 4 అధ్యాయాలని 4 మాటల్లో లేదా 2 భాగాలకు మీరు అర్థం చేసుకోవాలంటే, మొదటి 2 అధ్యాయాలు యేసుక్రీస్తు ఎవరో చెబుతుంది, ఆయన ఔన్నత్యం కొరకు చెప్పుద్ది. మొదటి 2 అధ్యాయాలు. నెక్స్ట్ 3-4 అధ్యాయాలు చెప్తే యేసుక్రీస్తు ఎంత గొప్పగా అయితే బ్రతుకాడో, యేసుక్రీస్తు ఎవరో తెలియజేసిందో. ఈ మిగిలిన 2 అధ్యాయాలు 3-4 అధ్యాయాలు ఏం చెబుతాయంటే, క్రైస్తవులు ఎవరు, క్రైస్తవుడు ఎలా ఉండాలి పరిశుద్ధంగా అనేది 3-4 అధ్యాయాలు చెబుతాయి. 2 మాటలు. యేసుక్రీస్తు ఎవరు, యేసుక్రీస్తు ఎంత గొప్పోడో, ఆయన ఔన్నత్యం ఏంటో చెబితే మొదటి 2 అధ్యాయాలు. నెక్స్ట్ 2 అధ్యాయాలు క్రైస్తవుడు ఎవరు, క్రైస్తవుడు ఎలా ఉండాలో చెబితే నెక్స్ట్ 3-4 అధ్యాయాలు. ఇంకా వివరంగా మాట్లాడుకోగలిగితే మొదటి అధ్యాయం యేసుక్రీస్తు ఎవరో చెబుతూనే 2 అధ్యాయం ఈ తప్పుడు బోధలు చేసిన ఈ 4 యుగాల్లో ఉన్న వారికి ఒక ఖండన, ఆయన ఔన్నత్యాన్ని చెబుతూనే ఒకే ఒక్క మాటలో 4 సమాధానం చెబుతాడు పౌలు గారు. అంత మేధావైన ఇదంతా మనకు 2 అధ్యాయంలో కనబడుతుంది. ఈ 2 అధ్యాయంలో మాటలు తీసుకుని, మొదటి అధ్యాయంలో మాటలు తీసుకుని, ఆది సంభూతుడు అని ఉంది కదా, అదే మొదటి అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది కదా, అది వేరే టాపిక్. మొదటి అధ్యాయం 15వ వచనం 18వ వచనంలో కానీ ఆయన ఆది నుండి మృతుల్లో లేచుటలో ఆది సంభూతుడు ఆయన సృష్టికి ఆది సంభూతుడుగా ఉన్న దాన్ని పట్టుకుని చాలామంది ఎప్పటికీ చెప్తున్నారు ఆయన దేవుడు కాదని. అలాంటి దేవుడు కాదన్న వారికే ఈ అధ్యాయం చెబుతుంది ఈ కొలస్సీ పత్రిక. ఆయన దేవుడు, ఆయన దేవదూతల్లో ఒకడు కాదు, మానవుల్లో ఒకడు కాదు, ఆయన దేవుడని డిక్లేర్ చేయడానికి పౌలు గారు ఈ పత్రిక రాశారు. ఎవరెవరికి చెప్పడానికి? మనలాంటి బ్యాచ్కి కాదు, జ్ఞానులకి, స్కాలర్స్కి, ఫిలాసఫర్స్కి, తర్కవాదులకి, సన్యాసత్వమే మేలు అని చెప్పుకునే వారికి, ఉపవాస దినాలు పాటించాలనుకునే వారికి, పెళ్ళిళ్ళు వద్దనే వారికి, ఇలాంటి జ్ఞానవాదంతో మిళితమైపోయి ఈ ప్రజానికానికి చెబుతున్నాడు, మీ జ్ఞానవాదం, మీ తర్కవాదం, మీ సన్యాసత్వం ఇవన్నీ పక్కన పెట్టండి. మీ అందరికీ మూలం ఎవరంటే యేసుక్రీస్తే. ఆయనే దేవుడని డిక్లేర్ చేస్తూ, ఆయన ద్వారానే రక్షణ అని చెబుతూ, ఆయన లేకపోతే మీకు విమోచన లేదని చెబుతూ, ఈ అనుభూతివాదులకి, ఫిలాసఫర్స్కి అందరికీ కామన్గా ఆయన చెప్పింది 2 అధ్యాయంలో క్రీస్తు యొక్క ఔన్నత్యం. ఇంత జరుగుతున్నప్పుడు ఈ 4 అధ్యాయాల్లో ఒకే ఒక మాట చెప్పాడు ఆయన, యేసుక్రీస్తు లేనిదే విమోచన లేదు, ఆయనే మనందరికీ మూలము, ఆయనే సర్వ సృష్టికి ఆది సంభూతుడు, ఆయన ద్వారానే సృజింపబడింది, ఆయనే దేవుడని తేల్చి చెప్పేశాడు. ఇంత గొడవ జరుగుతున్న ఈ సంఘం యొక్క పరిస్థితి ఎరిగిన ఎపఫ్రా గారు పౌలు గారి దగ్గరికి వెళ్తే ఈ పత్రిక రాసి ఒనేసిము చేతుల్లోనూ తుకీకు చేతుల్లోనూ వీరిద్దరి చేతుల్లో పెట్టి పంపించేశాడు. అయితే ఇప్పుడు మనకు కావాల్సింది, అసలు ఎపఫ్రా గారికి ఇంత తీవ్రత ఎలా, ఇంత గొప్పోడు ఆయన అంటే చాలా గొప్పోడు. అనుకున్న ట్యాగ్లైన్స్ ఏంటో చూడండి. మొదటి అధ్యాయం 7వ వచనం, ఎపఫ్రాను మా ప్రియుడైన తోటి దాసుని వలన
మీరు ఈ సంగతులను నేర్చుకుంటారు. అతడు మా విషయంలో, ఫుట్నోట్లో, మీ విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతడు ఆత్మయందలి మరల నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు, అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపిన. అక్కడ చూడండి, ఈయన కొరకు పెద్దగా వచనాలు ఏం లేవు. ఈ మొదటి అధ్యాయం 7వ వచనంలో కనబడుతుంది, మరలా 4వ అధ్యాయం 12వ వచనం 13వ వచనంలో కనబడుతుంది, మరలా ఫిలోమోను పత్రికలో 23వ వచనంలో కనబడుతుంది. అంతే, గట్టిగా 3 వచనాలు అంతే. ఈ 3 వచనాల్లో ఆయన గుడ్ క్వాలిటీస్ ఏమేమి ఉన్నాయో మనకు చెప్తున్నాడు. ఒకటి, ఆయన ప్రియుడైన తోటి దాసుడు. ఎవరితో తోటి దాసుడు? పౌలు గారితో క్రీస్తు పనిలో జత పనివాడిగా ఉన్న ఈయన పేరుకి లేదా ఒక విధంగా గొప్పవాడే వ్యాపారస్తుడైన ఈయనట దాసునిగా తగ్గించుకున్నాడట. ఎలా? ఈయనకు ఒక మాదిరి ఉంది. యేసుక్రీస్తు ఎవరో తెలిసింది, పౌలు ఎలా ఉన్నాడో తెలిసింది. ఈ మాదిరిని చూస్తున్న ఈయన, నేను కూడా తగ్గింపు స్వభావం కలిగి, విధేయత వినయము కలిగి, దేవుని బలిష్టమైన చేతుల కింద దేన మనసు కలిగి సేవ చేయాలని దాసుడుగా పిలువబడ్డాడట. అంటే తగ్గించుకున్నాడు, తగ్గింపు స్వభావం ఈయనలో ఉంది. ఇంకా ఆయన చెబుతూ, ఆయన తగ్గించుకునేవాడే కాదు, ఆయన బోధ చేసే బోధకుడు. ఏం చేస్తాడైనా? ఎప్పుడైతే ఎఫెసీ ప్రాంతంలో ఆయన వాక్యాన్ని విని మారాడో, విన్నాను కదా మారాను కదా అని ఊరకే నిలబడలే. విన్న తర్వాత, మారిన తర్వాత ఆ వాక్యాన్ని భుజాన్ని వేసుకుని తన సొంత ప్రాంత వాసులైన తన సహోదరులకు, సహోదరిమణులకు, తన స్నేహితులకు, బంధువులకు అందరికీ క్రీస్తు కొరకు ప్రకటిస్తూ నేర్పిస్తూ వచ్చాడు. అందుకే పౌలు గారు అంటున్నాడు, ఈయన వలన మీరు ఈ సంగతులు నేర్చుకున్నారంటే ఈయన బోధించేవాడే కాదు, దగ్గరుండి నేర్పించే వ్యక్తి. సంఘంలో ఎలాంటి వాళ్ళు ఉండాలండి ఈరోజు? ఈయన బోధించేవాడే కాదు, నేర్పిస్తాడు, దగ్గరుండి సరిచేస్తాడు. అవసరమైతే వారి యొక్క బలహీనతలను గుర్తెరిగి ఏ విషయంలో జారిపోతున్నారో ప్రతి విషయంలోనూ ఆయన బలపరిచే మాటలను చెబుతూనే దగ్గరుండి వారిని, పసిబాలురైన వారిని బలమైన ఆహారం పెడుతూ వారిని అలా క్రీస్తులో పరిపూర్ణత వైపు తీసుకెళ్లే వ్యక్తి, నేర్పించే వ్యక్తి. ఇంకా ఆయనకున్న ట్యాగ్ చెప్తున్నాడు, ఈయన నేర్పించేవాడే కాదు, ఈయన క్రీస్తు పరిచారకుడు. ఎలాంటి క్రీస్తు పరిచారకుడు అంటే, ఈయన విశ్వాసపాత్రుడు, నమ్మకమైన వాడు, నమ్మకమైన క్రీస్తు పనివాడు, పరిచారకుడు. నిజంగా అనిపిస్తుందండి, ఒక సేవకునికి, ఒక విశ్వాసకి ఇంతకన్నా బలమైన సర్టిఫికెట్ ఏముంటుంది చెప్పండి? నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. ఇంతకన్నా బలమైన సర్టిఫికెట్ లేదా ఇంతకన్నా బలమైన భరోసా ప్రభువు నుండి పొందుకునేది ఏముంటుంది చెప్పండి? ఒకరోజు క్రీస్తు ముందు నిలబడినప్పుడు మనల్ని అంటాడట, మనం నమ్మకంగా ఉంటే, నమ్మకమైన మంచి దాసుడా. నిజంగా అనిపిస్తుంది. ఎపఫ్రా గారిని ప్రభువే అంటున్నట్టు అనిపించట్లేదా? నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. ఎంత నమ్మకస్తుడు అంటే ఆయన ప్రతి విషయంలోనూ నమ్మకస్తుడు. పరిచర్య విషయంలో, పరిచారము విషయంలో, బోధ విషయంలో, ధనం విషయంలో, అన్ని విషయాల్లో నమ్మకస్తుడు, నమ్మకమైన పరిచారకుడట. అంతేకాదు, తన సహోదరులు కానీ, తన సహోదరిమణులు కానీ, తన ఆనుకుని ఉన్నవారు, తన ప్రాంతవాసులు కానీ దేవుని భయం లేకుండా దేవుని నుండి తొలగిపోతుంటే అతని ఆత్మ పరితాపం పట్టలేదట. ప్రేమతో ఆయన చెబుతున్నాడు, అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. అంటే వారి క్షేమకరమైన స్థితిని తెలియజేస్తున్నాడు. వారు ఏ బోధన బట్టి అయితే దేవునికి దూరం అవుతున్నాడో ఆ స్థితిని కూడా పౌలు గారికి తెలియజేయడానికి వెళ్ళాడు. నమ్మకమైన పరిచారకుడు ఎపఫ్రా. ఒక అన్యుడే ఇంత నమ్మకంగా ఉన్నాడే, ఒక అన్యదేవత పేరునే తన నామధేయంగా కలిగిన వాడే క్రీస్తునందు ఎంత నమ్మకంగా ఉంటే, ఈరోజు దేవుని పేర్లు పెట్టుకుంటాం, సంఘంలో కొనసాగుతాం, పేర్లు బాగున్నా తీర్లు బాగోలేని పరిస్థితి. ఈరోజు విశ్వాసులుగా బాధ్యతలను మన మీద పెడుతున్న నమ్మకాన్ని కోల్పోయే పరిస్థితి ఈరోజు సంఘంలోనికి వచ్చింది. ఇంక ఈయన ఎంత గొప్పడో చెప్పనా? ముగిస్తాను. ఇక 4వ అధ్యాయం 12వ వచనం. 4వ అధ్యాయం 12వ వచనం. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైనా ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారునై
నిలకడగా ఉండవలెనని ఇతడెల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. ఈయనకి ఎంత తీవ్రత ఉందంటే సంఘం ఒక దుస్థితిలోనికి లేదా సంఘం ఒక పతనా వ్యవస్థలోనికి వెళ్ళిపోతుందని అంటే ఆయన ఊరకే ఉండలేడట. సంఘంలో ఇలాంటి వాళ్ళు ఉండాలండి. ఇతని పాత్ర వేరే. బైబిల్ వరుసలో దావీదు అనగానే మనకి సింహాన్ని జయించడం, గొల్లియాతును కొట్టడం మనకు కనబడుతుంటుంది. సంసోను అనగానే సింహాన్ని జయించినట్టు మనకు కనబడుతుంది. సొలొమోను అనగానే జ్ఞానం గుర్తొస్తుంది. అబ్రహాం అనగానే దేవుని విశ్వాసులకు తండ్రి లేదా దేవుని స్నేహితుడు. మోసే అనగానే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఇలాంటి ఎన్నెన్నో ట్యాగ్స్ గుర్తొస్తాయి. కానీ ఎపఫ్రా మనకు గుర్తొస్తే ఈయన ప్రార్థనలో కుస్తీ వీరుడు, పోరాట యోధుడు. తన స్వలాభాపేక్ష కొరకు కాదు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు, విశ్వాసుల సంపూర్ణత నిశ్చయత కొరకు, విశ్వాసుల పరిపూర్ణత కొరకు, విశ్వాసుల విశ్వాసము స్థిరత్వం కొరకు ఈయన ప్రార్థనలో పోరాడే యోధుడు. ఈయన మూలంలో ఏం రాయబడిందో చెప్పనా? అక్కడ మరలా చదవండి ఒకసారి 12 వచనం. మీలో ఒకడు క్రీస్తు యేసు దాసుడనైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులవ్వాలని, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చిన సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారే నిలకడగా స్థిరత్వం కలిగి ఉండాలని ఇతడెల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనల్లో పోరాడుచున్నాడు. ఎలా పోరాడుతున్నాడు అయినా? ఎలా పోరాడుతున్నాడు చెప్పనా? మూలంలో వాడబడిన పదాలు ఏ మూలానికి సంబంధించినవనంటే, గెత్సెమనే వనంలో ప్రభువు ఎలా అయితే రక్తం చిందేంతగా ప్రార్థనలో పోరాడాడో, సంఘం పట్ల ప్రేమ కలిగిన ఎపఫ్రా కూడా అంతే తీవ్రతతో, అంతే వేదనతో, అంతే బాధతో పోరాడాడట. మరో మాట చెప్పన, యాకోబు గారు దేవునితో పోరాడి గెలిచెను ప్రార్థనలో. సేమ్ ఆదికాండం 32వ అధ్యాయంలో ఉంటుంది. అదే పోరాటం, అదే మూలంలో వాడబడిన పదం ఇక్కడ పోరాటానికి వాడబడింది. ఎంత గొప్పడండి! సంఘం పరిపూర్ణత వైపు వెళ్ళాలని, సంఘం స్థిరపడాలని, విశ్వాస వీరులుగా నిలబడాలని, గలిబిలి బోధ వైపు వారు పరిగెట్టకూడదని సంఘంలో ఉన్న మీలో ఒకడైన ఎపఫ్రా, ఈయన సంఘానికి నాయకుడైన, నేను గొప్పోనని చెప్పుకునే వ్యక్తి కాదు, సంఘంతో కలిసి ఈయన సంఘంలో ఒకటిగా పాలు పొందే వ్యక్తి తప్ప నేనే అధికారిని అని భుజాలు ఎగరేసుకుని తిరిగే వ్యక్తి కాదు. అందుకే పౌలు గారు అన్నాడు, మీలో ఒకడైన ఈయన మీ కొరకు ఆలోచిస్తున్నాడు. తన కొరకు తాను ఆలోచించుకోవడం కన్నా సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థనలో ప్రయాసపడుతున్నాడు, ఏడుస్తున్నాడు మీ కొరకు. మీరు తప్పుడు బోధ వైపు ఎక్కడైతే వెళ్ళిపోతారేమోనని, పరిపూర్ణమైన మార్గంలో ఉన్న మీరు మరలా అనిశ్చిత మార్గంలోనికి ఎక్కడైతే పారిపోతారేమోనని మీ కొరకు పోరాడుతున్నాడు. ఆయన ప్రకటిస్తున్నాడు, నేర్పిస్తున్నాడు, మీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు, మీ కొరకు వేదన పడుతున్నాడు, బాధపడుతున్నాడు. సంఘంలో ఇలాంటి వాళ్ళు ఉండాలట. ఇలాంటి వాళ్ళు ఉంటే ఎంత ధన్యకరంగా ఉంటుందండి సంఘం కొరకు, విశ్వాసుల కొరకు, వారి ఎదుగుదల కొరకు ప్రార్థన చేసేవారు ఉంటే సంఘం ఎంత బాగుంటుంది కదా. మనమే ప్రార్థన చేసుకోము, మన కుటుంబం కొరకే ప్రార్థన చేయం, సంఘం కొరకు ఏం చేస్తామండి? ప్రార్థన వీరుడు, ప్రయాసపడేవాడు, వేదన పొందేవాడు సంఘం కొరకు. ఇంత తీవ్రత ఉందండి అన్నిలో నుండి మారిన ఎపఫ్రా గారికి. మనకే లేదేమో, జాగ్రత్త. చివరికి ఈయన జీవితం పౌలు గారితో పాటు చెరసాలలో ఉండిపోయాడైనా. తర్వాత ఏం జరిగింది ఇంకా చరిత్ర చెప్పట్లేదు. ఫిలోమోను పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం, క్షమించండి 1వ అధ్యాయం కదా 23వ వచనం. క్రీస్తు యేసునందు నా తోటి ఖైదీ అయిన ఎపఫ్రా, క్రీస్తు యేసునందు నా తోటి ఖైదీ అయిన ఎపఫ్రా, తోటి ఖైదీ అయిన. ఎక్కడో కొలసి ప్రాంతంలో ఉన్న ఆయన ఖైదీగా ఉన్న పౌలు గారిని వెతుక్కుంటూ వెళ్ళేసరికి అక్కడికి వెళ్ళిన ఈయన కూడా కుదురుగా నిలబడలేక ఆయన ఎక్కడున్న వాక్యాన్ని ప్రకటించే అలవాటు ఉందట ఎపఫ్రా గారికి. తన వారైనా, తన ప్రాంతం వారు కాకపోయినా, సహోదరులైనా ఎవరైనా ఆయన నోరు ఖాళీగా ఉండదట. ప్రభు కొరకు ప్రకటిస్తాడట, నేర్పిస్తాడట, బోధిస్తాడట. రోమా ప్రాంతంలో కూడా ఈయన బోధిస్తుండగా తీసుకెళ్లి చెరసాలలో వేసేస్తే అదే చెరసాలలో పౌలు గారిని కలుసుకోవాలన్న తన ఆశ నెరవేరింది. అక్కడే ఉన్నారు పౌలు గారు అప్పటికి. అందుకే పౌలు గారు అంటున్నారు, క్రీస్తు యేసునందు నా తోటి ఖైదీ, క్రీస్తు యేసు నిమిత్తము ఖైదీ అయిపోయాడు. మరలా సంఘాన్ని చూశాడో లేదో నాకైతే తెలీదు. చరిత్రకారులు అంటారు దీని తర్వాత, శిక్ష తర్వాత ఆయన మరలా సంఘాన్ని సంప్రదించాడని.
అదే కొలస్సీ పత్రిక 4:13 ఈయన తీవ్రత 4:13 ఇతడు మీ కొరకును లవొదికయ వారి కొరకును హియరాపోలి వారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని ఇతను గురించి చాలండి. ఇక పౌలు గారి యొక్క సాక్ష్యం, ఈయన ప్రయాసపడుతున్నాడు మీ నిమిత్తము, మీకు నేర్పించడానికి, బోధించడానికి, మీరు బాగుపడడానికి, మిమ్మల్ని పరిపూర్ణులుగా చేయడానికి ఈయన ప్రయాసపడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, పోరాడుతున్నాడు, కుస్తీ పడుతున్నాడు దేవునితో. మనం నేర్చుకోవాల్సింది, మనం మారిన తర్వాత మన పరిచర్య ఏంటో మనం గుర్తించి మన సొంత ప్రాంతపు వాసులకి మనం మాదిరిగా బ్రతుకుతూనే 4 మాటలు ఎపఫ్రాలో పంచుకోవాలి. ఈ 3 సంఘాలను స్థాపించింది ఈయనే, ఎపఫ్రా గారు. పెద్ద పెద్ద పేర్లు వరుసలో ఈయన లేకపోవచ్చు, కానీ ఈయన చేసిన ప్రతిఫలం మాత్రం ఏమాత్రం ఏమాత్రం పోగొట్టుకోడైనా. చివరికి హెబ్రీ పత్రిక 6 అధ్యాయం 10 మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధుల కొరకు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత తమ నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. తన నామాన్ని బట్టే సంఘాన్ని ప్రేమించాడు, తన నామాన్ని బట్టే తోటి సేవకుడు ఖైదీలుంటే పరిచర్య చేయడానికి వెళ్ళాడు, తన నామాన్ని ప్రేమించే తన సహోదరులకు వాక్యాన్ని ప్రకటించాడు. ఇతడు చేసిన పరిచర్య మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆయన మర్చిపోడైనా ఆయనకి సంబంధించిన జీవ కిరీటం దేవుని చేతుల మీద అందుకోవడానికి ఎపఫ్రా సిద్ధంగా ఉన్నాడు, ప్రతిఫలం పొందుకోవడానికి. ఈరోజు ఈయన ద్వారా మనం నేర్చుకోవాల్సింది, ఒక అన్యుడు దేవుని కొరకు ఇంతగా నలిగిపోతుంటే, ఒక అన్యుడే సంఘం కొరకు, విశ్వాసుల కొరకు, వారి ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు ఎంత ప్రార్థనలో ప్రయాసపడుతుంటే మనం కూడా ప్రార్థన చేయాలి. ఇందులో చాలా క్వాలిటీస్ ఉన్నాయి. నమ్మకస్తుడు, పరిచారకుడు, నేర్పించేవాడు, బోధించేవాడు, ప్రయాసపడేవాడు, ప్రార్థనాపరుడు, ఎన్నో క్వాలిటీస్ ఉన్నాయి. ఇందులో కనీసం 1-2 మనమైనా సంపాదించుకోవాలి, స్వతంత్రించుకోవాలి. ఎపఫ్రా లాంటి బుద్ధి కలిగి సంఘంలో నడుచుకుంటూ సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన చేస్తావో, సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రయాసపడతావో, సంఘ క్షేమాభివృద్ధి అనగా నీ తోటి సహోదరుల కొరకు, నీ కుటుంబీకుల కొరకు, నీ బంధువుల కొరకు నువ్వేం చేస్తావో అంత నీ చేతుల్లోనే ఉంది. సువార్త ప్రకటిస్తావో, ప్రార్థన చేస్తావో, పరిచర్యలో పాలు పంపులు పొందుకుంటావో, ఏదో ఒక బాధ్యత మనకు ఉండాలి. ఎందుకంటే మనం మారిన తర్వాత ఊరకే ఉండలేకపోయాడు. 5 ఏళ్లలోనే 3 సంఘాలను స్థాపించాడు. 5 ఏళ్ల తర్వాత సమస్య వస్తే సంఘాన్ని స్థిరపరచడానికి మరలా రోమా ప్రాంతానికి పోయాడు. పౌలు గారితో ఖైదీ అయిపోయాడు. సంఘాన్ని స్థిరపరచడానికి పత్రికలు పంపించాడు. సంఘం బాగుపడింది. మన వల్ల సంఘానికి మంచి పేరు వచ్చేలా ఉండాలి. మన వల్ల సంఘం క్షేమాభివృద్ధికరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళాలి. ఒక గలిబిలిమైన వాతావరణం సంఘంలోనికి వస్తే ఆయన ఆత్మ తీవ్రత పట్టలేకపోయింది. మిక్స్డ్ లేదా ఈ తత్వవేత్తలందరూ కలిపి తత్వజ్ఞానాన్ని, వీటన్నిటిని, ఫిలాసఫీస్ని అన్నీ తీసుకొచ్చి సంఘంలో పెడితే ఇది కాదు నిజమని వాస్తవాన్ని ఎరిగిన ఎపఫ్రా గారు పౌలు గారిని సంప్రదించి సంఘాన్ని సరిచేశాడు. ఒకవేళ తప్పుడు బోధలు మిమ్మల్ని దాడి చేస్తుంటే అనుభవపూర్వకంగా గుర్తెరిగిన వారిని సంప్రదించి మీ బోధన సరి చేసుకోవడానికి జాగ్రత్త పడండి. ఎందుకంటే బోధ బ్రతుకుల్ని నాశనం చేస్తుందని గుర్తించాడు ఎపఫ్రా. మనం కూడా జాగ్రత్త కలిగి ఉండాలి. తప్పుడు సిద్ధాంతాల్లో, మరి ముఖ్యంగా సంఘం కొరకు విజ్ఞాపన చేయడంలో, సంఘ క్షేమాభివృద్ధి కొరకు పాటుపడడంలో మనం ముందుండాలి. తలవంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, కృపగల మా ప్రభువా, తండ్రి, ఎపఫ్రా గారు వాళ్ళే ప్రభువా, మేము కూడా ప్రభువా ప్రార్థనలో ప్రయాసపడుతూ సంఘంలో తండ్రి బలహీనులను వారి పక్షాన విజ్ఞాపన చేస్తూ మేము బలపడుతూనే తండ్రి వారిని బలపరచడానికి సహాయాన్ని అనుగ్రహించండి. మరిన్ని మాటలు మీ కుమారుల ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరుస్తారని క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి.